Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనలో ఉండలేక మళ్ళీ వైసీపీలోకి రాలేక మాజీ ఎమ్మెల్యే మల్ల గుల్లాలు. కాంగ్రెస్లోనూ వైసీపీలోనూ ఒక వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇప్పుడు వెదికినా కనిపించడం లేదు. రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో లేక తనకు ఇక పొలిటికల్గా కష్టమని భావిస్తున్నారో తెలియదు కానీ దూరంగా ఉన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం అంటే సామినేని ఉదయభాను అందరికీ గుర్తుకొస్తారు. కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గం నేతగా ఎంతో పాపులర్. వైఎస్ రాజశేఖర రెడ్డి భానులో ఉన్న ఫైర్ను చూసి టికెట్ వచ్చేలా చేశారు. దీంతో ఆయన జగ్గయ్యపేట ఎమ్మెల్యే అయి కూర్చున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ వైసీపీలో ఒకసారి ఓడినా మరొకసారి గెలుస్తూ తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే 2019లో గెలిచిన తరువాత మంత్రి పదవి వస్తుందని ఆశించిన సామినేని ఉదయభానుకు జగన్ కేబినెట్లో స్థానం దక్కలేదు. 2 దఫాలుగా కూడా జగన్ ఆయనను పక్కన పెట్టారు. తాను నమ్ముకుని వైసీపీలో ఉంటే కనీసం జగన్ తనను పట్టించుకోకపోవడంపై సామినేని ఉదయభాను కొంత రగిలిపోతూనే ఉన్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి తరువాత సామినేని ఉదయభానులో కొంత ఆలోచన బయలుదేరింది. వైసీపీలో ఉంటే తనకు పొలిటికల్ కెరీర్ ఉండదని భావించి జనసేన పార్టీని ఎంచుకున్నారు. జనసేన పార్టీలో చేరినప్పటికీ సామినేని ఉదయభాను అక్కడ ఇమడలేకపోతున్నారు. ఎందుకంటే 2024లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా శ్రీరామ్ తాతయ్య గెలుపొందారు. శ్రీరామ్ తాతయ్య తన పార్టీకి సంబంధించిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన వారిని కూడా పక్కన పెడుతున్నారు. 2024లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి గెలిచిన సామినేని ఉదయభాను 2009, 2014 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. 2019లో గెలిచినా ఫలితం లేకుండా పోయింది. ఏ పదవులు లేకుండానే 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇక జనసేనలో చేరిన తరువాత కూడా సామినేని ఉదయభాను సంతృప్తికరంగా లేరని తెలుస్తోంది. పార్టీలో చేరిన రోజు తప్పించి తర్వాత జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన సంఘటనలు కూడా అరుదని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీకి కాదని జనసేనకు కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదన్నది సామినేని ఉదయభానుకు అర్థమైందంటున్నారు. తాను ఇక మళ్ళీ వైసీపీకి వెళ్లడమే మంచిదన్న సూచనలు కార్యకర్తలు నేతల నుంచి అందుతున్నాయి. దీంతో సామినేని ఉదయభాను పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. అయితే ఒకసారి పార్టీని వీడి వచ్చిన తరువాత తిరిగి చేరడంపై ఆయన ఆలోచనలు సాగుతున్నాయట. ఒకవేళ తిరిగి వైసీపీలోకి వెళ్ళినా గతంలో మాదిరిగా ప్రాధాన్యత లభిస్తుందన్న గ్యారంటీ లేదు. అలాగని జనసేనలో ఉంటే పూర్తిగా పొలిటికల్ కెరీర్ క్లోజ్ చేసుకున్నట్లే అవుతుంది. అందుకే ఇప్పుడు సామినేని ఉదయభాను అడ్డరోడ్డులో అదను కోసం వేచి ఉండడం తప్ప వేరే దారి లేదంటున్నారు. మొత్తం మీద ఒక సీనియర్ నేత పార్టీ మారినా ఫలితం లేకపోవడంతో రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు.